ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం జరుగుతున్న అల్పాహార వితరణ కార్యక్రమం 51వ రోజుకు చేరుకుంది. 51వ రోజు దాతలుగా నేతి రాహుల్ సంస్కృత్ కావ్యప్రియ పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు చిరంజీవి యువిన్, తల్లిదండ్రులు సరోజిని వెంకటేశ్వర్లు, దాచపల్లి హారిక శివల కుమారుడు చిరంజీవి వెంకట రాఘవతేజ పుట్టినరోజు సందర్భంగా దాతృత్వం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య, జడ్సీ, భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, బిక్కుముల్ల కిరణ్ కుమార్ డీసీ, వనితా డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు దంపతులు, కార్యదర్శి నక్క మంగతాయి, బండి వెంకటేశ్వర్లు తదితర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి.
నమస్కారం. అడిదేవాలపల్లి నుంచి పొద్దున్నే లేచి ఈ కార్యక్రమం బాగుందని చెప్పేసి మా రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి శివ కొడుకు 6వ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం చాలా చాలా అదృష్టం. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మన ఇంట్లో ఏ మంచి కార్యక్రమం ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి చేసుకోవడం చెప్పడం నిజంగా మీ మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్ కూడా నమస్కారాలు. అదే విధంగా నేతి వెంకటేశ్వర గారి కుమారుడు రాహుల్ గారి పుట్టినరోజు. సార్ మీరు ఎక్కడున్నా కానీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. నాన్నగారికి ఎంత మంచి పేరుందో అంత మంచి పేరు మీకు రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన లైన్ లీడర్లు అమ్మ మురహరి భాగ్యలక్ష్మి, అదేవిధంగా క్యామా వెంకటేశ్వర సారు, అన్నయ్య వెనుగల లింగయ్య గారు, మా కూటాల రాంబాబు గారు, అదేవిధంగా మరి మా చెల్లె స్వప్న గారు, మంగతయ్యారు గారు, అదేవిధంగా మరి మా కిరణ్ కుమార్ గారు గురుగారు ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. ఇక్కడ అట్టి పనులు కూడా పంపిణీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల తాలూకా అటెండర్స్కి ఏదైతే అవసరం ఉందో అది తెలుసుకొని ఇక్కడ ఇవ్వటం చాలా చాలా నమస్కారం సార్. ఇది నిరంతరం నడవాలని మీ అందరూ ఆశిస్తుండని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ ఇచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ యందు అన్ని లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 51వ రోజు అల్పాహార విందుని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేతి రాహుల్ సాంస్కృత్ కావ్యప్రియల కుమారుడు దాతృత్వంతో వారి తల్లిదండ్రులు కస్తూరి సరోజిని, నేతి వెంకటేశ్వర్ల గారు దాతృత్వం వహించడం జరిగింది. అల్పాహారంతో పాటు అరటి పండ్లను కూడా రోగుల సహాయకులకు అందించడం జరిగింది. చిరంజీవి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు దాచేపల్లి హారిక, శివలు దాతృత్వం వహించడం జరిగింది. వీరందరికి కూడా అన్ని లయన్స్ క్లబ్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆల్ క్లబ్ల ఆధ్వర్యంలో పేద ప్రజలకి కడుపు నింపే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజు అల్పాహార వితరణ చేస్తున్నాం. దీనిలో భాగంగా 51వ రోజు చేరుకుంది. మా అన్నగారు నేతి వెంకటేశ్వర్లు, వారి అబ్బాయి రాహుల్ ఎన్నో ఉన్నత పదవులు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పిల్లవాడు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా మా అన్నగారు నేతి వెంకటేశ్వర్ గారు ఈరోజు సరోజ గారు దాతృత్వం వహించడం జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్, నీతో పాటు నీ ఫ్రెండ్స్ని కూడా మాకు డోనర్లుగా పంపించి ఇక్కడ ఇంతమందికి కడుపు నింపాల్సిందిగా నిన్ను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. వారితో పాటు ఇంకొక నా మిత్రుడు దాచేపల్లి శివ హారికల బాబు ఈరోజు అన్నప్రసన్న చేసుకుంటున్నాడు. ఆ అన్నప్రసన్న ఇక్కడనే పేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇక్కడ కడుపు నింపించి వాళ్ళకి అక్కడికి వెళ్ళిండు ఆయన. సో వారికి కూడా పిల్లోడు సుఖశాంతులతో ఆరోగ్యాలతో చల్లగుండాలని చెప్పేసి మేము దీవిస్తా ఉన్నాం. సో మీరు ఇకపై కూడా చాలా మంది ఈ విధంగా ఈ వీడియోలు చూసి రాహుల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే చాలా మందిని మాకు దాతృత్వంగా పంపించమని కోరుతా ఉన్నాం. ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం నేటికి 51 రోజు చేరింది. ఈ రోజు దాతలు శ్రీ నేతి రాహుల్ పుట్టినరోజు సందర్భంగా మరియు శ్రీమతి దాచేపల్లి హారిక, శివల కుమారుడు చిరంజీవి వెంకటేశ్వర గారి రెండు కూడా పుట్టినరోజు సందర్భంగా వచ్చినాయి. చాలా సంతోషము. కాబట్టి ఇదే విధంగా మిత్రులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ముందుగా లయన్స్ క్లబ్ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడికి అనారోగ్య సమస్యలతో ఏదో ఒక ఇబ్బందులతో హాస్పిటల్ చేరిన పేదవారికి ఇలా ఉదయాన్నే అల్పాహారం అందించడం అనేది చాలా మంచి విషయం అండి. మా కుటుంబ సభ్యుల్లో కానీ మా ఇంట్లో కానీ ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికి వచ్చి 10 మంది పేదలతో మహోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారాలు. ఈ రోజున మరి అల్పాహార వితరణ కార్యక్రమము 51 రోజు నుంచి జరుగుతుంది. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఇక్కడ ఈ గిన్నెలో నిండుగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మరి ఇలాంటి ఆహారాన్ని ఎవరికి ఇస్తున్నామయ్యా అంటే ఆసుపత్రికి వస్తున్నటువంటి నిరుపేదల వైద్యం కోసం వస్తూ ఉన్నారు. వారి తాలూకు వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధపడుతూ వస్తారు. వారికి ఉదయం పూట ఒక్క ముద్ద పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంగర్ రిలీఫ్ కార్యక్రమంలో 320E కింద ఇది తీసుకొని మనం ఇక్కడ చేయడం జరిగింది. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో ఉచిత అల్పాహారము ఈ రోజు 51 రోజుకు చేరుకుంది. ఈ రోజు దాతృత్వం వహించిన వాళ్ళు నేతి రాహుల్ సాంస్కృత్ కావ్యప్రియ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుమారుడు యువిన్ దాతృత్వం వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలానే ఇక్కడ
మెయిన్ క్లబ్ కార్యదర్శి అయినటువంటి కుటాల రాంబాబు తరపు నుంచి వచ్చారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. అలానే శ్రీమతి దాచేపల్లి హారిక శివల కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని అన్ని లయన్స్ క్లబ్స్ కలిసి ఈ ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభమై ఈ రోజుకి 51వ రోజుకు చేరింది. దీనికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి లయన్స్ పెద్దలు బిఎం నాయుడు గారు మరియు కామ వెంకటేశం గారు, కుటాల రాంబాబు గారు మరియు ఎనగళ్ల లింగయ్య గారు, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి వస్తున్నటువంటి రోగుల సహాయార్థం వస్తున్నటువంటి వారి ఆకలి తీర్చడం అనేది మహద్భాగ్యం. ఈరోజు నేతి రాహుల్ సాంస్కృతిక కావ్య పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు యువన్ దాతృత్వంతో శ్రీమతి లయన్ నేతి సరోజిని వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మరియు దాచేపల్లి హారిక శివల కుమారుడు వెంకట రాఘవతేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అల్పాహార వితరణ మరియు అరటిపళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలా ఎవరైనా సరే మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇక్కడ చేసుకోవటం అనేది వీరికి చేసే సహాయంగా ఆ భాగ్యాన్ని పొందగలరని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.